అస్సలు మందు ఎక్కడ దొరకట్లేదురా. కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి. బుర్రంతా ఒకటే బరువు. ఈ ఊరి జనం ఎంత మంది ఉన్నారు కానీ ఒక్కలైనా ఒక 3 హౌసులు ఇచ్చేవాడు లేరు. ఈ ఊరు పక్కనే చెరువు ఉంది. చెరువు నిండా నీరే, కానీ ఆ నీరంతా మందు అయిపోతే హాయిగా బొక్కడ తాకుండేవాడిని. ఏరా చెత్త పిక్క, ఎక్కడున్నావు రాజు? ఏం చేస్తున్నారా బాబు? ఏం రోజు ఏం చేస్తున్నావు ఏంట్రా? ఏం లేదా, అర్జెంట్ పని గుర్తుకొచ్చి అలాగే ఆలోచిస్తుందంట్రా. ఏంట్రో అర్జెంట్ పని? ఏం లేదురా, పిలిచిందా? పిలిచిందిరా. 6 మాసాల కిందటే పిలిచింది. అదే గుర్తుకొచ్చి అలాగా ఆలోచిస్తున్నారా. 6 నెలల క్రితం పిలిస్తే నీకు ఇప్పటికే వచ్చిందా? బాబు ఎప్పటికీ ఎవరినో చూసుకునే ఉంటుందా? నా అబ్బాయికి అటువంటిది కాదురా. నేనంటే సత్యంత ప్రేమరా. మరి అలాంటిగా నేను మందు గడ్డి మర్చిపోవడం తప్పు కదరా. అందుకేరా మందు మానేసి సరాసరి దాని దగ్గరికే వెళ్తున్నాను. నువ్వు మందు మానేసావా? అవునరా, నిజంగానే మందు మానేశారా. నీ మీద ఒట్టు. నువ్వు మందు మానేస్తే వేరే వాడిని ఇంకొకరిని చూసుకుంటాను రా. ఎందుకు రోయ్? ఈ రోజు నా పుట్టినరోజు. మందు కొట్టి ఎంజాయ్ చేద్దామని నా బుద్ధరా. ఎలాగా నువ్వు మందు తాగడం లేదు కనుక ఇంకొకరిని చూసుకుంటాను. ఇక్కడ ఎవ్వరూ లేరు, కనీసము సన్యాసరావు కూడా లేడు. ఓరే బాబు, సన్యాసరావు గిన్యాసరావు అంటావేంట్రా బాబు? చెట్టు అంత మనిషిని పక్కన పెట్టుకొని వాళ్ళ కోసం ఎందుకు తడుతున్నారా? అది మన ఊరికి అవమానం రో బాబు. మరి నువ్వు మందు మానేసేవని అన్నావు కదరా. అన్నారా? చూసుకుంటాను అన్నాన్రా, కానీ నీకోసం నీలాంటి మిత్రుడు వల్ల దొరకనంటే ఎన్ని జన్మలు ఎత్తినా దొరకడరా. నీకోసం నేను దొరుకుతాను. నిజంగా నువ్వు అంత మంచోడురా. నేను మంచోడేనరా, చాలా మంచివాడు. ఇలా 500 పడే అర్జెంట్కి వెళ్ళి కన్నెట్టేళ్ళంటే కోట్లోకి వస్తాను. నీకెందుకు రాసామా? నేనే తెచ్చాను. ధర తక్కువ, కిక్కి ఎక్కువ. డిండరా నువ్వు చాలా మంచివాడు అనుకోండి, కానీ చాలా మాయకోడు ఏంట్రా బాబు. ఇంగ్లీష్ పంపుతారా అంటే ఆటో సామాన్ తిరుగుతానంటా నాయన. అంతేనంటావా? సరే, ఏదో ఒకటి ఏదో ఆగి దాని సంగతి తేల్చేద్దాం. కిక్కి ఎక్కువ. సరే, సరే ఒట్టి మందేనే. ఏమైనా మజా ఉందా? ఆట పాటతో ఏమైనా ఉందా? అన్నీ ఉన్నాయా? దానికేముంది, ఇప్పుడే ఫోన్ చేస్తా. అలా జిల్లి ఏం చేస్తున్నావు? మొక్కలు తీసుకున్నావా? నీ చెల్లిని తీసుకొని అర్జెంటుగా హై స్కూల్ స్టేజ్ వద్దకు ఒకసారి రండి. మొక్కలు తీసుకుని అర్జెంటుగా రండి. నీకేమైనా టాలెంట్ ఉందా? ఈ రోజు నా పుట్టినరోజు. మన టాలెంట్ ఏంటంటే ఒకసారి
రమ్మి